ఈ 1000 ఏళ్ల పరిపాలనను విశ్రాంతి దినము అంటారు. బైబిల్ మాట ప్రకారం ఏమంటారు? విశ్రాంతి దినము. అయితే యేసు ప్రభువు ఏదెను తోటలో ఈ విశ్రాంతి దినాన్ని ఆదాము అవ్వలకి ఇద్దామనుకున్నాడు. మొట్టమొదటి మనుషులు వాళ్ళే కదా, ఇంకెవరైనా ఉన్నారో మీకు తెలిస్తే. మొట్టమొదటి మనుషులు వాళ్ళు ప్రేమించాడు. ఉదయం వేళ సాయంకాల వేళ చల్లపూట ఏదేనులోకి వచ్చి నా కుమారుడా నా కుమార్తె అని పిలిస్తే వాడు పరుగున పసిబిడ్డలు కనుక తల్లి వద్దకు పరుగెత్తి వచ్చి హత్తుకున్నట్లు ఏదేనులో అవ్వాదాములు దేవుని వద్దకు పరిగెత్తి అలా వెళితే దేవుడట ముచ్చటపడి మాట్లాడేవాడట. ఆ బిడ్డలకు విశ్రాంతినిద్దాం అనుకున్నాడు. కానీ ఒక రోజున సాతాను సర్పము ఘట సర్పం మాట విని దేవుని ఆజ్ఞలకు అవిధేయులైపోయారు. దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. కనుక ఈ యొక్క అవ్వ ఆదాముకి ఇవ్వాలనుకున్న విశ్రాంతి దినము వారు పొందలేకపోయారు. తర్వాత ఎవరికి ఇద్దాం అనుకున్నాడంటే తన స్వజనాంగమైన యూదులకు ఇద్దాం అనుకున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు జాతి వారికి ఆ విశ్రాంతిని ఇద్దామనుకొని ఇశ్రాయేలు జాతిని అబ్రహాము ద్వారా ఏర్పరచుకొని అందులో నుంచి ఒక వంశము యూదా వంశము ఏర్పరచుకొని యూదా వంశములో ఆయన పుట్టబోతున్నాడు. కనుక ఈ విశ్రాంతి దినమును తన స్వజనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి ఇద్దామనుకుంటే వాడు యేసును నమ్మల. ఎవరిని నమ్మల? మొదటి అవ్వాదానికి ఇద్దామంటే సాతాను స్వరము విన్నారు. రెండవది స్వజనాంగమైన ఇశ్రాయేలు జాతికి ఇద్దామంటే యేసు ప్రభు వారిలో పుట్టాడు, వారిలో పెరిగాడు, వారి మధ్య మరణించాడు, వారి మధ్య మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయినా కూడా యూదులు యేసుని నమ్మల. కనుక వారు కూడా ఆ విశ్రాంతి దినమును పొందలేకపోయాడు. అందుకే నా మాట వినని వాడు విశ్రాంతిలో ప్రవేశించడన్న లేఖనం నెరవేరినట్లు వారికి విశ్రాంతి ఇవ్వాల. అయితే ఇంకొక పని చేశాడు. ఏం పని చేశాడంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి ఆదరణకర్త అనేటటువంటి పరిశుద్ధాత్మ తండ్రిని భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం కట్టబడింది. ఏం కట్టబడింది? పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా సంఘం కట్టబడింది. ఈ సంఘములో ఉన్నటువంటి ఆయన స్వరక్తముతో కడిగిన బిడ్డలకు ఆ విశ్రాంతి దినాన్ని సిద్ధపరిచాడు.